విడిది గృహప్రవేశం అవగానే పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని ముందు పంపేందుకు ఏర్పాటు చేశారు. నరసమ్మ ఇంకా సర్దుకోవడం పూర్తవలేదు. వెనకొచ్చే కారులో వస్తానని వరలక్ష్మికి చెప్పి ఒప్పించారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కన రమణారావుని వరలక్ష్మిని కూర్చోబెట్టారు. వెనక రాధ, శాంత, పార్వతమ్మ గారు, వెంకటలక్ష్మి ఇంకా ఇద్దరు పిల్లలు ఇరుక్కుని కూర్చున్నారు. ఇంటికి చేరేసరికి దీపాల వెలుగులో చీకటి చిక్కన తెలియకపోయినా పొద్దుపోయింది. పురోహితుడు వచ్చేదాకా వీళ్ళని ఆచార్యుల గారింట్లో దింపుదామా అని పార్వతమ్మ అడిగింది. మళ్ళీ అంత దూరం ఎందుకమ్మా, ఎదురులో మన కిందే ఉందిగా, అక్కడ కూర్చోబెడతారు అని వెంకటలక్ష్మి సలహా ఇచ్చింది. అయితే మేము ఇంటికి వెళతాం, మరి వాళ్ళ దగ్గర నువ్వు ఉంటావా అంది పార్వతమ్మ. ఏరా అబ్బాయి రమణ, నేను ఉండాలంటావా అంటూ వెంకటలక్ష్మి నెమ్మదిగా నవ్వింది. ఇంటి తాళాలు తీసి వరలక్ష్మిని రమణారావుని లోపలికి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని అక్కడ ఉండమని పార్వతమ్మ మిగిలిన వారితో కలిసి ఇంటి దగ్గర ఏర్పాట్లు చూసుకునేందుకు వెళ్ళిపోయింది. వెంకటలక్ష్మి అటు ఇటు కొంతసేపు తిరిగి ఆవులిస్తూ గోడకెత్తున్న పట్టి మంచం వాల్చుకుని కొంగు చుట్టి తల కింద పెట్టుకుంటూ నువ్వు కూడా ఓ కునుకుతీ అని వరలక్ష్మికి తన పక్కన చోటు చూపిస్తూ గోడవైపు తిరిగి పడుకుంది. వరలక్ష్మి కిటికీలోంచి పెరట్లో కనబడే మొక్కలకేసి చూస్తోంది. గుడ్డి వెన్నెలతో దోబుచులాడుతున్నట్టు గాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి రూపమల్లెలు. చీకటిని కలుపుకున్న వెన్నెల వెలసిపోయిన చీరలా కళ్ళదగినట్టుంది. అలాంటి వాతావరణం చూస్తే వరలక్ష్మికి చిన్నప్పటి నుంచి తెలియని భయం ఆవహిస్తోంది. ఏవేవో ఊహలు మనసులో ప్రవేశిస్తున్నాయి. చిన్నప్పుడు దొంగలు పడ్డ రాత్రి, తండ్రి కొబ్బరి చెట్ల దగ్గర కూర్చుని అన్న కోసం ఏడ్చిన రాత్రి, చి ఇప్పుడేంటి అవన్నీ గుర్తుకొస్తున్నాయి అని కళ్ళు మూసుకుని అవన్నీ మర్చిపోయేందుకు ముందు తన జీవితంలో కొత్త అనుభవాలు ఎలా ఉంటాయో ఊహించేందుకు ప్రయత్నించింది. నిద్రొస్తే పడుకోరాదు అన్న మాట వరండాలోంచి వినబడగానే వరలక్ష్మి ఉలిక్కిపడి ఎవరో అని కిటికీ దగ్గరికెళ్ళి చూసింది. మల్లెరుప్పుల మధ్య చొక్కాలోకి ఊదుకుంటూ మరుపర్కాలతో ఏదో కొత్త కళతో మెరిసిపోతున్నట్టు రమణారావు వరలక్ష్మికి కనిపించాడు. చూడకూడదు అనుకుంటూనే కొంతసేపు చూస్తూ నిల్చుంది. మళ్ళీ మనసులోని భయం పైకి రావడంతో అక్కడ ఏ పురుగైనా ఉంటే అమ్మో అనుకుంది. అక్కడి నుంచి యువతలకు రమ్మని పిలవాలని ప్రయత్నించినా మాట తన స్వాధీనంలో లేదు, పైకి రావడం లేదు. అప్రయత్నంగా చేత్తో రమ్మని పిలిచింది. రమణారావు కొంతసేపు తర్వాత నడుస్తూ కిటికీ దగ్గరికి రావడం చూసి వరలక్ష్మికి సిగ్గుతో ఒళ్ళంతా ముడుచుకుపోతున్నట్టయింది. తనంత సిగ్గులేని పనిచేసింది. ఎందుకని అడిగితే ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లేందుకు వెనక్కి తిరిగింది. కిటికీ వచ్చని పట్టుకున్న చెయ్యిని ఎవరో నొక్కి పట్టుకున్నట్టు తెలిసినా తిరిగి చూసే ధైర్యం లేక తల ఉంచుకుని నిల్చుంది. ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉన్నా ఆవిడ లేస్తే ఇంకేమన్నా ఉందా అన్న ఊహ రాగానే భయంతో చెయ్యి తీసేసుకునేందుకు ప్రయత్నించింది వరలక్ష్మి. ఎందుకన్నట్టు కిటికీ ఓచల మధ్య నుంచి చూసే కళ్ళకేసి చూడలేక వరలక్ష్మి రెప్పలు బరువుగా కిందకి దిగాయి. దూరంగా అడుగుల చప్పుడుకి రమణారావు అటు తిరగగానే వరలక్ష్మి తప్పుకుంది. రాధ నేను చూస్తున్నానులే అంతా అంటూ గదిలోకొచ్చి వెంకటలక్ష్మిని లేపి అన్నా వదినల్ని వేళాకోళం చేస్తూ వెంటబెట్టుకుని దగ్గరికి తీసుకుంది. గృహప్రవేశం అవగానే నరసమ్మ వరలక్ష్మిని వాళ్ళకిచ్చిన గదిలోకి తీసుకెళ్లి కొత్త చీర కట్టించింది. ఇంజనీర్ గారి భార్య వచ్చింది, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు అంటూ రాధొచ్చి వరలక్ష్మిని తీసుకువెళ్ళింది. ముందు పందిరిలో ఆడా మొగ కలిసి ఉన్నట్టు కనిపించి వరలక్ష్మి జడుస్తూ నెమ్మదిగా నడుస్తూ రాధ కంటే వెనకే ఉండిపోయింది. ఆ జనంలోంచి రాజేశ్వరి వయ్యారమంతా నడకలోనే చూపెడుతోంది పెళ్లి కూతురు అంటూ గట్టిగా నవ్వడం వరలక్ష్మికి చెవుల్లో గింగిర్లెత్తినట్టయి నడక సాగక దడదళ్లాడింది. రాధ మళ్ళీ వెనక్కొచ్చి నా తెలివి తెల్లారినట్టే ఉంది, నీ మాట మర్చిపోయి ముందుకెళ్ళిపోయా అంటూ వరలక్ష్మి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే మనిషి ఆసరాలేందో నడవలేదేమో పాపం నీ కొత్త వదిన అంటూ వరలక్ష్మి కళ్ళలోకి గుచ్చినట్టుగా చూశాడు గుర్రాజు. కొత్తలో ఆ మాత్రం భయం సహజంగా అందరికీ ఉంటుంది, మా పెద్ద వదినకి తప్ప అంటూ వరలక్ష్మిని తీసుకుని వరండాలోకి వెళ్ళింది రాధ. కొందరిని చూడగానే మొట్టమొదటి మాటో మొట్టమొదటి చూపో ఏదో గాఢమైన ముద్ర వేస్తాయి. వరలక్ష్మికి గుర్రాజు మీద అనుకోకుండా అలాంటి గాఢభావం ఏర్పడింది. వెంకటలక్ష్మి వరలక్ష్మి జడ కింద నుంచి తొమిట కొంగు భుజం దాకా జరిపి తల్లో పువ్వులు సవరించి వీపు మీద చేత్తో నిమురుతూ ఇంజనీర్ గారి భార్యకి చూపెడుతూ ఎలా ఉందండి మా అన్నగారి కొత్త కోళ్ళు అని అడగడం వరలక్ష్మికి ఎంతో ఆప్యాయంగా ఉంది. పెండ్లి పిల్లకేమీ నిండా కళైన ముకుందా అంటూ వరలక్ష్మి దగ్గరకొచ్చి చెవి పట్టుకుని చూసి కమ్మలు మూగుత్తి సరిదాగా ఉన్నాయి, బెద్దవిగాలే అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. పక్కింటి సరస్వతమ్మ గారు పొట్టుచీర కడితే అంతా మీ వాళ్లలో కలిసిపోయేట్టుంది పిల్ల అని ఇంజనీర్ గారి భార్య పక్కన కూర్చున్నారు.
గడప మీద కాలు పెట్టి జార్లబడి నిల్చున్న రాజేశ్వరి అందమున కోతిపిల్ల ఈ అరవ అని మాట పూర్తి చేయకుండానే ఇంకూరుకోమన్నట్టు పెద్ద వదిన గారికి కళ్ళతో సైగ చేసింది రాధ. ఏం నీకెందుకు మధ్య? ఏదో పద్యంలో పాదం గుర్తొచ్చింది. నా ఇష్టం, నేను చదువుకుంటాను అంటూ రాజేశ్వరి గొణగడం వెంకటలక్ష్మి విన్నట్టుగా దగ్గరికెళ్ళి, రాజేశ్వరి చూడు, మీ అత్తగారిని ఒకసారి ఇలా పిలు, ఇంజనీర్ గారి భార్య వెళ్ళిపోతానంటున్నారు అంటూ లోపలికి పంపొచ్చి మళ్ళీ వరలక్ష్మి పక్కన కూర్చుంది. పార్వతమ్మ వచ్చి కూర్చున్న వాళ్ళని చూసి నవ్వుతూ, పెళ్లికి రాకుండా తప్పించుకున్నారుగా, గుర్తుంచుకోండి, మేళల్లో జరిగినప్పుడు నేను అంటూ తల ఊపుతూ అందరికేసి చూస్తూ ఇంజనీర్ గారి భార్యతో, పిల్లని చూసారా అంటూ స్తంభం దగ్గర కూర్చుంది. ఓ, మీరు చూపకముందే చూస్తుమి, లక్షణంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి తన అభిప్రాయం బయట పెట్టింది ఇంజనీర్ గారి భార్య. వెంకటలక్ష్మితో భోజనాల ఏర్పాటు చూడమని నెమ్మదిగా చెప్పి లోపలికి పంపించింది. చూసారా, మా వదిన గారు ఈ పూటే ఏదో ఒకటి పెట్టి పంపాలని చూస్తున్నారు అంటూ కూర్చున్న వాళ్లలో ఒక ఆవిడ నవ్వుతూ అంది. అలా అనుకోకపోతే వదిన గారు ఎంత మంచిదో, ఈ పూట నుంచి ఉండమంటోందని అనుకోరాదు. గుణం పోగొట్టుకున్నావు కాదు అంటూ పార్వతమ్మ నవ్వుతూ సమాధానం చెప్పి అందర్నీ దొడ్డివైపు పందిట్లోకి పీల్చుకుని వెళ్ళింది. ప్రయాణపు బడలికతో పందిట్లో భోజనాల దగ్గర అట్టే సందడి లేదు. వాతావరణం కునుకుతున్నట్టుగా ఉంది. మధ్య మధ్య వడ్డించే వాళ్ల కంఠాలు తప్ప వేరే మాటలు వినపడ్డం లేదు. వచ్చిన వాళ్ళని పంపి పార్వతమ్మ వెంకటలక్ష్మితో, సత్యనారాయణ వ్రతం పొద్దున్నే అంటున్నారు మీ అన్నయ్య, అక్కడ పెళ్లి ముహూర్తం రాత్రికి కదా, ఆ వేళకి చేరుకోవచ్చు, డిన్నర్ కూడా పూర్తి చేసుకుని బయలుదేరదాం అంటున్నారు అని చెప్పి నరసమ్మకి పెళ్లి కూతురికి పక్కలవి చూసారా అంటూ వాళ్ళున్న గదిలోకి వెళ్ళింది. పక్క గదిలోంచి రాజేశ్వరి పెద్ద కంఠంతో మాట్లాడడం వినబడుతోంది. నరసమ్మ వింటున్న వరలక్ష్మి కునుకుతూ కొన్ని మాటలు విని వెనక గోడకి జార్లబడి కూర్చుంది. దానికి నిద్ర లేదే రాత్రి, కునుకుతోంది, ఈ మంచం మీద పడుకోమను అంటూ దుప్పటి సరిగ్గా లాగొచ్చి చాప మీద కూర్చుంది పార్వతమ్మ. నరసమ్మ ఆవులిస్తూ, వరాలు లే పక్కేస్తా అంటూ వరలక్ష్మిని జరిపి పక్క వేసింది. మా పెద్ద కోళ్ళు మా అన్నయ్య మరదల కూతురేగా, ఆ చనువుతో మరుదులన్నా మేమన్నా దానికి అరమరికి లేదు, ఊరికే అలా మాట్లాడుతుంది తప్ప అంతఃకరణ చాలా మంచిది అంటూ మొదలెట్టింది పార్వతమ్మ. ఆవిడ మాటల కంటే గట్టిగా రాజేశ్వరి వాదన వినబడుతోంది. ఇంకా బొంబాయిలో చదువుతావని, కమలా నువ్వు ఉంటే నాకెంతో ఆసరాగా ఉంటుందని ఎన్నో ఊహించుకునేదాన్ని, ఆఖరికి ఇలా చేసావు అంటూ మూలుగుతూ హంగామా చేస్తోంది. నరసమ్మగారు సందేహిస్తూనే, కమలంటే ఈ అమ్మాయి చెల్లిలా అని పార్వతమ్మని అడిగింది. దాని మొహం, ఎప్పుడో చిన్నప్పుడు ఊరికే కమలని చేసుకుంటానంటూ ఉండేవాడు మా రమణ. అనుకున్నవన్నీ జరుగుతాయి ఏంటి, ఎవరికెవరికి ఘటనుందో ఎవరూ తప్పించుకోలేరు అంటూ వేదాంత ధోరణిలో పడింది. నరసమ్మ మళ్ళీ ఏదో అడగాలనుకుని, అబ్బే ఏం లేదు, ఆ లాంఛనం కూడా మనుగుడుపుల్లో జరిపిస్తే బాగుంటుందేమో అని మెల్లగా అంది. ఏమో, ఇంకా ఆ విషయం ఇంకా ఏం అనుకోలేదు, ఇప్పుడే చేస్తే ఏం బాగుంటుంది, కొంతకాలం ఆగితే అదో అందం, అయినా కాలాన్ని బట్టి చేసేయడం ఒక అందుకు మంచిదే అనుకో అంటూ, సరే ఆలోచిద్దాం, ఇంక నువ్వు పడుకో, పొద్దుపోయింది అని పార్వతమ్మ అక్కడి నుంచి లేచి హాల్లోకి వెళ్ళింది. సందు తలుపు గడియ పెట్టి నరసమ్మ వరలక్ష్మి వీపు నిమురుతూ దగ్గరగా పడుకుంది. పిల్లల ఏడుపులు వినబడుతున్నాయి. మధ్యలో మాటలు, వంటగుండిగలు దొర్లించిన చప్పుడు. ఎప్పుడో నిద్ర పట్టింది నరసమ్మకి. వరలక్ష్మికి దాహంతో నోరు ఎండిపోతోంది. మళ్ళీ పడుకునేందుకు ప్రయత్నించింది. ఏంటోలా ఉంది. నెమ్మదిగా నరసమ్మని లేపి మంచినీళ్ళ కోసం వెళదాం రమ్మంది. నేను తెస్తాలే అంటూ సందు తలుపు తీసుకుని నరసమ్మ వెళ్ళింది. పెరటి గుమ్మానికి అడ్డంగా ఎవరో మంచం వేసుకుని పడుకున్నారు. ఎటూ వెళ్లడానికి తోచక పక్క గది తలుపు గెంటి చూస్తే తీసుందేమో తలుపు తెరుచుకుంది. చీకట్లో స్విచ్ వెతుక్కుంటుంటే ఎవరికాలో తగిలింది. నెమ్మదిగా ముందుకు వెళ్లి లైట్ వేసింది. రాజేశ్వరి కంగారుగా పంటి సర్దుకుంటూ, ఏం కావాలి బాబాయ్ అంటూ మొహం చిట్లించి పైకి చూస్తే నరసమ్మగారు ఉండడంతో ఏం చేయడానికి తోచక పమిటి కొంగు మొహం మీద నుంచి కప్పుకొని రాజేశ్వరి మూలకు జరిగి పడుకుంది. రమణారావు నరసమ్మగారికేసి చూడకుండా హాలు తలుపు తీసుకుని వెళ్లడం చూసి నరసమ్మకి ఏవో ఆలోచనలొచ్చి సిగ్గుతో మనసు బాధపడింది. ఛీ, తనెందుకు ముద్దులా నిల్చున్నట్టు ఎంతసేపు అని బాధపడుతూ వచ్చిన పని మరిచిపోయి వెనక్కి వెళ్లి గది తలుపులు వేసుకుని వరలక్ష్మి పక్కన కూర్చుంది. వరలక్ష్మికి మాగన్నుగా నిద్ర పట్టింది. నరసమ్మకి రాజేశ్వరి మాటలు, వచ్చినప్పటి నుంచి చేసే హంగామా ఇందుకే ఈర్షతో అంటోందని అప్పుడు అర్థమైంది. తను చూసింది మర్చిపోయేందుకు ప్రయత్నిస్తూ నడుం వాల్చింది. తల్లి లేని పిల్ల జీవితం ఎలా పరిణమిస్తుందో అన్న ఆలోచనతో ఆ పైన తెల్లవారులో నిద్ర పట్టలేదు నరసమ్మకి. తెల్లవారింది. తొందరగా పెళ్లి కూతురికి తలంటి పొయ్యమంటున్నారు అంటూ రాధ 2 సార్లొచ్చి నరసమ్మగారికి చెప్పి వెళ్ళింది.
ఏమమ్మా వదిన గారికి అన్నం మీద ధ్యాస పడ్డట్టుందే, పరధ్యానంగా పలకడం లేదు అంటూ వెంకటలక్ష్మి నరసమ్మని హేళన చేస్తూ వరలక్ష్మిని రమ్మని తీసుకెళ్ళింది. పొద్దెక్కుతోంది. రమణారావు ఎక్కడికి వెళ్ళాడంటూ ఆదెమ్మ గారు కొడుకు దశరథరామని అడిగారు. అక్కడితో అందరిలో సంచలనం కలిగింది. ఈ వార్త నరసమ్మ గారి గదిలోకి కూడా తీసుకెళ్లి వినిపించారు. దశరథరామయ్య గారు కంగారుగా ఇల్లంతా తిరుగుతున్నారు. గుర్రాజు తనకేమీ పట్టనట్టు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని చొట్ట మునివేళ్లతో గుండ్రంగా తిప్పుకుంటూ ఎవరైనా మాట్లాడిస్తారేమోనని చూస్తున్నాడు. వెంకటలక్ష్మి అన్నగారిని పలకరించాలనొచ్చిన దశరథరామయ్య గారి మొహం గంభీరంగా ఉండడం చూసి వెనక్కి వెళ్ళిపోయింది. పురోహితుడు వ్రతానికి మండపం తయారు చేసుకుని రమణారావు కోసం వీధిలోకి మండపం దగ్గరికి తిరుగుతున్నాడు. ప్రభాకరం తండ్రిని దూరంగా పిలుచుకెళ్లి ఏదో చెప్పడం నరసమ్మగారు కిటికీలోంచి చూసింది. ఎందుకో గుండెలు కొట్టుకుంటున్నాయి. తను రాత్రి అటు వెళ్లకుండా ఉన్న బోగుణ్ణి పోను. ఇప్పుడు ఏమనుకుంటే ఏం ప్రయోజనం? వెనక్కి తిరిగి వరలక్ష్మిని చూసింది. కళ్యాణం బొట్టు, పొట్టు చీర, కొత్త నగలతో కళకళ్లాడుతూ సాక్షాత్తు పార్వతీదేవిలా ఉంది. అపశకునం ఆలోచనలు ఎందుకొచ్చాయా అనుకుని తనని తానే మనసులో తిట్టుకుంటూ పెట్టి మీద చెతికిలి పడింది నరసమ్మ. ప్రభాకరం రమణారావుని చేయి పట్టుకుని కారులోంచి దింపి తీసుకురావడం చూసి వెంకటలక్ష్మి కంగారుగా ఎదురెళ్ళి, ఏమైందిరా బాబు, పొద్దునుంచి మనసులో లేదంటూ కళ్ళ కొలుకుల్లో నీళ్లని నింపుకుంది. వాడి కొంట్లో బాగలేదు, గొడవ చేయకండి అంటూ తమ్ముని లోపలికి తీసుకెళ్లాడు ప్రభాకరం. ప్రభాకరం వచ్చి పురోహితుడితో, కొంచెం క్లుప్తంగా కానియండి, స్నానం చేసి వస్తున్నాడు అని చెప్పి తండ్రి గదిలోకి వెళ్ళాడు. దశరథరామయ్య గారిని హాల్లో కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు ప్రభాకరం. పొట్టు తాపీతాలు నిండుగా ఉన్న రమణారావు ముఖం చాలా నీరసంగా కనబడుతోంది. వెంకటలక్ష్మి కుంకుమ దుద్దుతూ, ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడిగింది. నీరసంగా నవ్వి హాల్లోకి వెళ్ళాడు రమణారావు. రాధ వరలక్ష్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వచ్చిన వాళ్లతో హాలు కిటకిటలాడుతోంది. పురోహితుడు మంత్రాలు దొర్లించేస్తున్నాడు. పురోహితుడు కథ పూర్తి చేసి ఆశీర్వచనం చెబుతూ తన పాండిత్యం ప్రదర్శించేందుకు సమయం అన్నట్టు రాగం మొదలుపెట్టి ఓ కంట అందర్నీ చూస్తూ సావధానంగా ఆశీర్వచనం చెప్పుకుపోతున్నాడు. అందరూ దీవిస్తూ అక్షతలు జల్లిన తర్వాత వరలక్ష్మిని నరసమ్మ లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లో వాళ్ళు కొందరు గుసగుసలాడ్డం వరలక్ష్మిని చూసి, పిల్లకేం నిక్షేపంలా ఉంది, కళకళ్లాడుతూ మొహం, బంగారంలా రంగు అంటూ నెమ్మదిగా వాపోతున్నారు. నరసమ్మ ఉసూరుమంటూ ఊపిరి తీసి వరలక్ష్మితో ఏదో మాట్లాడాలి అన్నట్టు, మనం రాత్రి డిన్నర్ అయ్యాకట బయలుదేరడం, సరిగ్గా ముహూర్తానికి వెళతామేమో, మీ పెద్దమ్మ ఏం చిందులు తొక్కుతుందో అంటూ పెట్టి పక్కకు జరిపి నడుం వాల్చింది. వరలక్ష్మి పొట్టుచీర విడిచి వేరే కొత్త చీర కట్టుకుంటూ కుచ్చిళ్ళని చేత్తో చివరిదాకా సరిచేసుకుంటోంది. వడ్డనైంది రండి అంటూ రాధ నరసమ్మగారిని వరలక్ష్మిని పిలుచుకుని వెళ్ళింది. రమణారావు పరధ్యానంగా కొద్దిగా తిని లేచి వెళ్ళాడు. వరలక్ష్మిని తీసుకుని నరసమ్మ గదిలోకి వెళ్ళింది. సందుగుమ్మంలో పార్వతమ్మ కూర్చుంది. అవతల ఎవరితోనో మాట్లాడుతోంది. నేనందుకే ముందు వద్దని అంత పట్టుబట్టింది. స్థిరం లేని పిల్లాడని నాకు ముందే తెలుసు, నా మాట వింటేనా అంటోంది. అవతల కంఠం, అయినా దానికి ఇదేం బుద్ధంట, పెళ్ళయ్యాక ఇలా పొలలెడతారా? ఇంకో కంఠం, ఆడదానని ఏం ప్రయోజనం, నువ్విచ్చించనువే అది ఇలా తయారేందుకు కారణం, పెళ్ళికూతురు అదృష్టవంతురాలు అనాలి, ఎంత గండం తప్పింది. అయినా మింగడం ఎవరు చూశారు, ఎవడో స్నేహితుడు చూశాడట. ఇంక ఊరుకోండి, ఆ పిల్ల తాలూకా వాళ్ళు వింటే బాగుండదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాక వరలక్ష్మి ఏంటన్నట్టు నరసమ్మ గారికే చూసింది. తనకేమీ తెలియదన్నట్టు నరసమ్మ పెదిని విరిచింది. రాత్రి డిన్నర్ అయ్యాక నరసమ్మకి పెళ్లికూతురికి బట్టలు పెట్టారు. రమణకి నీరసంగా ఉందట, రాలేనంటున్నాడు అంటూ పార్వతమ్మ గారు వెంకటలక్ష్మి గడప యువతల నుంచి పార్వతమ్మతో చెప్పి, నువ్వు అన్నయ్య వెళ్ళండి అని సలహా ఇచ్చింది. అదేంటి, అతన్ని తీసుకువెళ్లకుండా ఏం బాగుంటుంది, కారులో వెళ్లడమేగా, రమ్మనండి అంటూ నరసమ్మ పార్వతమ్మతో అంది. సామాన్లు కారులో పెట్టారు. వరలక్ష్మిని ఆదెమ్మగారికి, అత్తగారికి, మామగారికి దండం పెట్టమని నరసమ్మ చెప్పింది. పిల్లని దీవిస్తూ ఆదెమ్మగారు, మా ఇంటి కోడళ్ళని పుట్టింట్లో అట్టే కాలం అట్టే పెట్టే ఆచారం లేదు, ఆ ఆనవాయితీ కూడా తీరితే తీసుకురావచ్చు అంటూ పార్వతమ్మకేసి చూశారు. వరలక్ష్మి కళ్ళు ఎవరికోసమో మెల్లగా వెతుకుతున్నాయి. దశరథరామయ్య గారు ముందు సీట్లో కూర్చున్నారు. ఆ అబ్బాయి రావడం లేదా అని పార్వతమ్మని అడిగింది నరసమ్మ. లేదు అంటూ మాట తప్పిస్తూ, రాధా నువ్వు రాకూడదే, మళ్ళీ రేపు వచ్చేయడమేగా అంటూ పార్వతమ్మ కారు దగ్గర నడిచింది. నరసమ్మ రాధతో లోపలికి వెళ్ళి, మీ అన్నయ్యతో చెప్పి వెళదామని, ఎక్కడున్నాడో చూద్దు అని నరసమ్మ అడిగింది. రాధ బట్టలు తీసుకుని మేడ మీదకి నరసమ్మ గారిని తీసుకువెళ్ళింది. గుర్రాజు ఓ పక్క, రాజేశ్వరి ఓ పక్క కూర్చుంటే రమణారావు మధ్యన పడుకున్నాడు.
రాధ అన్నగారితో నరసమ్మ పిన్ని వెళుతున్నానని చెప్పేందుకు వచ్చిందిరా అని పిలిచింది. రేగిన జుట్టు వేళ్లతో సవరించుకుంటూ రమణారావు యువతలకొచ్చాడు. నువ్వు కూడా వస్తే బాగుండేది. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకొనైనా వెళ్ళొస్తానంటూ నరసమ్మ చెప్పడం విని రాజేశ్వరి, గుర్రాజు నవ్వుకున్నారు. మా వదినకి ఏం లేకపోయినా నవ్వడం అలవాట్లే అని సర్ది చెప్తూ రాధ నరసమ్మ గారిని కిందకి తీసుకొచ్చింది. వరలక్ష్మి కారుకి మెట్లకి మధ్య నిలబడి బెదురుతూ అటు ఇటు చూస్తోంది. మా అన్నయ్య కోసం చూస్తున్నావా? అడుగో చూడు అంటూ తల పైకెత్తింది రాధ. చూడాలని ఉన్నా ఎవరేమనుకుంటారోని తల దింపుకుంది వరలక్ష్మి. పైనుంచి సన్నగా నవ్వు వినిపించింది. కారు కదిలింది. వరలక్ష్మికి ఏదో వెలితిగా ఉంది రమణారావు రాకపోవడం. ప్రయాణం నిశ్శబ్దంగా జరిగింది. వరలక్ష్మికి రకరకాల ఆలోచనలకి వ్యవధి కలిగింది. దూరంగా సన్నాయి వినిపిస్తోంది. ఊరు దగ్గరకు వచ్చినట్లున్నామని అంతా ఒకసారి ఆవులిస్తూ కళ్ళు తుడుచుకున్నారు. పెళ్లివారి ఇల్లు కనుక్కుని విడిదికి వెళ్లారు. జానకి రామయ్య గారు ఎదురొచ్చి ఇంత ఆలస్యమైందేం బావా అంటూ దశరథ రామయ్య గారిని పలకరిస్తూ అబ్బాయేడి అని కారులోకి చూశారు. రాలేదు అన్న సమాధానంతో అందరి మనసు కొంతసేపు చిన్నబుచ్చుకున్న పెళ్లి హడావిడిలో మరిచిపోయారు. ముహూర్తానికి బయలుదేరే వేళ అయిందంటూ హడావిడిగా కొందరు అటు ఇటు తిరుగుతున్నారు. పెళ్లివారి ఇంటికి చేరారు అందరూ. ముహూర్తం అయింది. ఆ రోజుకి దశరథ రామయ్య గారిని, పార్వతమ్మని, రాధని బలవంతంగా వెళ్లకుండా ఆపారు జానకి రామయ్య గారు. ఆ రాత్రి పనుపు మీద మొదట తాంబూలం పెళ్లికూతురు తల్లి తండ్రికి ఇప్పించండి, మన ఇంట్లో చేశాం గనుక అని గడపవతల నుంచి వెంకమ్మ గారు శేషమ్మ గారితో చెప్పింది. తర్వాత దశరథ రామయ్య గారికి, పార్వతమ్మ గారికి ఇప్పించారు. మా వరాలు పెనిమిటి కూడా వచ్చుంటే ఆ వేడుక కూడా జరిగిపోయేది. పిల్లలు ఎదుగున్నారు కనుక కాలంతో పాటు మనం పద్ధతులు మార్చుకోవాలి. ఏమంటావు పార్వతమ్మ అని వెంకయ్యమ్మ గారు అడిగారు. ఆ మరి అంత తొందరగా చేయడం నాకు ఇష్టం లేదు. ఏ పండగ వచ్చినప్పుడు జరిపించుకోవచ్చు పిన్ని అని పార్వతమ్మ సమాధానం చెప్పి తప్పుకుంది. ఆ తెల్లవారి చీకటితో దశరథ రామయ్య గారు పార్వతమ్మని తీసుకుని ప్రయాణానికి తొందర పెట్టారు. జానకి రామయ్య గారు దశరథ రామయ్య గారికి కొత్త బట్టలు పెట్టారు. పార్వతమ్మ గారికి రాధకి చీరలు పెట్టించారు. సుందరరామయ్య గారి గదికి వెళ్లి చెప్పి దశరథ రామయ్య గారు కారు ఎక్కారు. వెంకమ్మ గారు వెనక నుంచి అల్లుడిని తీసుకొచ్చి ఒక నిద్రన చేయించమని చెప్పండి, మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది అని కేక పెట్టింది. మా పిన్నికి మనవడు రాలేదని మనసు కొట్టుకుంటోంది అంటూ పార్వతమ్మ నవ్వుకుంటూ కారెక్కింది. వీళ్ళు నిజంగా ఎంత ఆపేక్ష పడుతున్నారు పిన్ని. వాళ్ళంత ముచ్చుముప్పల్లా ఉన్నారు. ఏమంటావు పెదనాన్న అని పెద్దండ్రిని అడిగింది రాధ. ఇంకా మన అబ్బాయి ఎలా నిర్వాకం చేస్తాడో అని భయంగా ఉంది అంటూ దశరథ రామయ్య గారు పార్వతమ్మ కేసి చూశారు. నన్ను అలా చూడడం ఎందుకు? నాకు ముందు మన ఇంటి సంగతి తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకోవద్దని ఎంతో గొడవ చేశాను. నా మాట ఏమన్నా మీ పెదనాన్న తలకెక్కితేనా? అయినా వాడు ఒప్పుకుంటేనే తాంబూలాలు పుచ్చుకున్నామే రాదా అంటూ పార్వతమ్మ చెప్పింది. పిన్ని, నీకు కోపం రాకపోతే నేను మాట చెబుతా. అన్నయ్యకి నిజంగా ఆ పిల్లంటే ఇష్టం ఉన్నా గుర్రాజు మావయ్య, రాజేశ్వర వదిన చేరి వాడి మనసు పాడు చేస్తున్నారు. మళ్ళీ చదువుకి వాళ్ళ దగ్గరికే రమ్మని చెబుతోంది. బాగా ఆలోచించుకుని పంపండి. నాకేంటో భయంగా ఉంది అంటూ అసంపూర్ణంగా వదిలేసింది రాధ. ఇంకూరుకో, ఆ మాట ఎతకో అన్నట్టు కళ్ళు చిట్లించి రాధ కాలు మీద చేత్తో గోకింది పార్వతమ్మ. నువ్వు చెప్పింది నిజం రాధా. వీళ్ళన్నకి బుద్ధి లేదు. వయసు వచ్చినా ఎక్కడా పెద్ద మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవు. రమణ ఒప్పుకుంటేనే కదా మేం తాంబూలాలు పుచ్చుకుంది అంటూ బాధగా దశరథ రామయ్య గారు రాధకేసి చూశారు. ఇప్పుడేం కొంప మునిగిందని అంత ఉసూరు మండం. వాడు కొంచెం భయస్థుడు. 4 రోజులు పోతే ఆ పిల్ల కొంగు పట్టుకుని తిరుగుతాడు. అయినా రాజేశ్వరి చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిందవడం వల్ల దాంతో కాస్త చనువుగా ఉంటాడు. ఓరం లేని వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా అలా అనడం ఏం బాగుంది? అది నా కోళ్ళైనా కూతుర్లా పెరిగింది అంటూ రాజేశ్వరిని సమర్థిస్తూ పార్వతమ్మ గారు దశరథ రామయ్య గారికి సమాధానం చెప్పింది. ఇంకా ఆవిడ దగ్గర ఆ మాట ఎత్తడం వృధా అన్నట్టుగా రాధ, దశరథ రామయ్య గారు ఒకరినొకరు చూసుకుని ఊరుకున్నారు. ఇంటికి వెళ్లేసరికి గుర్రాజు రాధ మీద విసుక్కోవడం మొదలు పెట్టాడు. మీ ఆయన వైరిచ్చాడు, తక్షణం బయలుదేరి రమ్మనమని. పైగా పిల్లాన్ని తీసుకెళ్లకుండా వెళ్ళావేమిటి? వాడిని ఊరుకోబెట్టలేక మీ చెల్లెలు చస్తోంది. తొందరగా సర్దుకో బట్టలు. ఎలాగా స్టేషన్కి వెళ్ళాలి. నేను నిన్ను బండికిస్తాను అంటూ సమాధానపడ్డ కంఠంతో గుర్రాజు రాధకి చెప్పాడు. నీకెందుకు తొందర? రేపు పంపుతాంలే. ఆడపిల్లని నిల్చున్న పళంగా పంపుతామేమిటి? వాళ్ళ ఆయన తొందర ఎరగందేమి కాదులే అంటూ పార్వతమ్మ లోపలికి వెళ్ళింది. గుర్రాజు చుట్ట బయటికి విసిరేసి పార్వతమ్మ వెనకాలే లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎలాగూ వెళ్లకుండా ఇక్కడే ఉండరు కదా, అతనికి కోపం రాకుండా పంపితే బాగుంటుంది. నేను ఇవాళ వెళ్ళిపోవాలనుకున్నా. కమలం తీసుకుని వాళ్ళమ్మ ఇక్కడికి వస్తున్నట్టు ఉత్తరం రాబట్టి ఆగాను. ఈ బండికి వాళ్ళని దింపుకునేందుకు వెళ్ళాలి. డ్రైవర్కి చెప్పు ఉండమని అని చెబుతూ మేడ మీదకి వెళ్ళిపోయాడు.
పార్వతమ్మ ముందు తెల్లబోయినా అది పైకి కనబడకుండా దశరథరామయ్య గారితో స్టేషన్కి కారు పంపమని చెప్పింది. రాధ చెల్లెలతో ఏం మాట్లాడిందో కాని మొహం చిట్లించుకుంటూ పిన్ని ఈ బండికే వెళ్ళిపోతామంటూ పార్వతమ్మ గారికి చెప్పి సమాధానం వినకుండా పెట్టి బట్టలో ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆదమ్మ గారితో రాధ వెళ్ళిపోతానంటోంది. ఆ పానకం బిందెల్లో పసుపు సున్నిపిండి సదుతారేమిటి అంటూ పార్వతమ్మ లడ్డూలు సున్ని ఉండలు అటుకులు అరిసెలు కాగితాల్లో పొట్లాలు కడుతోంది. కారులో సామాన్లు పెట్టడం చూసి రాజు మొత్తం పెళ్లివరిచినవన్నీ వీళ్ళకిచ్చి పంపుతున్నావటే నీ చేదస్తం కాని ఓ బిందిస్తే చాలదు. రాజేశ్వరి బింది కొనుక్కోవాలంటోంది. ఒకటి దాన్ని తీసుకెళ్ళమను అంటూ పార్వతమ్మతో చెప్పి కారెక్కి కూర్చున్నాడు. రాధ కోపంగా పిన్ని రెండు అట్టే పెట్టుకోండి అంటూ బిందెలు దింపి కింద పెట్టింది. దశరథరామయ్య గారు వీళ్ళని కారులోకి ఎక్కమని బిందెలు మళ్లీ లోపల పెట్టించి వాళ్ల పక్కన కూర్చుంటూ డ్రైవర్ని వెళ్ళమని చెప్పాడు. దశరథరామయ్య వాళ్ళని బండ్లెక్కించి కుర్రాడికి కర్రబొమ్మలు కొనిచ్చి గుర్రాజు చూడకుండా కొంత డబ్బు ఇద్దరి చేతుల్లోనూ పెట్టారు. గుర్రాజు ఇంకో పెట్టి దగ్గర కమలను దింపుకునే హడావిడిలో ఉండగా రాధ దశరథరామయ్య గారితో చూడు పెదనాన్న మావే చేయాల్సిన పనేనా అంటూ ఓ చీటి తీసిచ్చింది. అదో వెర్రిమొద్దు, అన్నింటికీ ఏడుపు తప్ప ఇంకోటి తెలీదు. నేనవుతే జాడించేదాన్ని. పిన్నికి కోపం వస్తుందని ఊరుకున్నాను కానీ లేకపోతే అక్కడే అడిగేదాన్ని అంటూ చెప్పుకుపోతోంది. రైలు కదిలింది. దశరథరామయ్య గారిని చూసి కమల తల్లి అన్నగారు వచ్చారే అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టింది. వాళ్ళ అమ్మాయిని పంపించేందుకు ఆయన, మా అమ్మాయిని దింపుకునేందుకు నేను వచ్చా అంటూ గట్టిగా నవ్వాడు గుర్రాజు. దశరథరామయ్య గారు కారులో ముందు సీట్లో కూర్చున్నారు. కమల ఏవేవో ప్రశ్నలేస్తోంది వెనక నుంచి. దేనికి సమాధానం రాకపోవడంతో తల్లికేసి చూసి మాట్లాడకుండా ఊరుకుంది. ఇంటికి వెళ్ళగానే ఏమీ పెళ్లికూతురా అంటూ పార్వతమ్మ ఎదురొచ్చి కమలను దగ్గరగా తీసుకుంది. అన్నట్టు మీ పెళ్ళికొడుకేడి అత్తారింటి నుంచి ఇంకా రాలేదా అంటూ రమణారావు కోసం చుట్టూ చూసింది కమల. పెళ్లి ముచ్చట్లతో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు దశరథరామయ్య గారు క్యాంపుకు వెళుతూ పార్వతమ్మని పిలిచి రమణం తీసుకువెళ్ళి నిద్ర చేసి రండి. వాళ్ళు మనిషిని పంపారు నిన్న. సరే పంపుతానని చెప్పి పంపా అంటూ కోపంగా బయట కారు దగ్గరికి వెళ్ళిపోయారు. కారు వెళ్ళాక పార్వతమ్మ గట్టిగా మాట్లాడుతూ వచ్చి హాల్లో ఉయ్యాల బల మీద కూర్చుంది. ఏం జరిగిందంటూ కమల రమణారావు గుర్రాజు అక్కడికొచ్చారు. ఏముంది 3 నిద్రలకి వెళ్ళమంటూ మీ నాన్న రుసరుసలాడుతూ క్యాంపుకి వెళ్ళిపోయారు. బస్సులో ప్రయాణం నా వల్ల కాదు బాబు అంటూ పార్వతమ్మ పైకి జరిగి సర్దుకుని కూర్చుంది. ఏదో సరదాగా 2 రోజులు ఉందామనొస్తే నువ్వు ప్రయాణం కడతావేమిటి అని రమణారావు కేసి వయ్యారంగా చూసింది కమల. ఏం చోద్యమే, నువ్వు వెళ్ళలే అత్తారింటికి, అలాగే వాడు వెళ్తాడు అంటూ పార్వతమ్మ మూతి తిప్పుకుంటూ రమణారావుతో నువ్వు వెళ్ళొచ్చేరా పోని, మళ్ళీ అమావాస్య దగ్గర పడుతోంది అన్నారు. ఎలాగా వెంటనే వెళ్ళినప్పుడు శ్రావణంలో చేస్తే సరి ఆ 3 నిద్రలు అంటూ పార్వతమ్మకి సలహా ఇచ్చాడు గుర్రాజు. నువ్వు ఊరుకో బాబు, ఆయన నా మీద విరుచు పడతారు వెళ్ళకపోతే అంటూ అన్నగారి మీద విసుక్కుంది పార్వతమ్మ. రేపు వెళ్ళొస్తానని రమణారావు వెళ్ళేందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి నుంచి రాజేశ్వరికి ఫిట్స్ మొదలుపెట్టాయి. తెల్లవారి కొద్దిగా లేచినా మళ్ళీ పడిపోతుంది. రమణారావు ప్రయాణం మానుకున్నాక కొద్దిగా స్థిమితపడింది. టెలిగ్రామ్ వచ్చిందంటూ ఆఫీసు జవాను తేవడంతో మళ్ళీ కల్లోలం బయలుదేరింది. అసలు వాడు వెళుతున్నట్టు కూడా చెప్పలేదే, పిల్లాన్ని చూసుకున్నట్టు కూడా చెప్పలేదే అంటూ పార్వతమ్మ శోకాలు మొదలుపెట్టింది. ఈ పాడు సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ పెళ్లికూతుర్ని తిప్పిపోస్తోంది రాజేశ్వరి. ఆదమ్మగారు రాజేశ్వరిని ఊరుకో తప్పు, ఆ పిల్లేం చేసింది, నీ అదృష్టం ఎలా ఉందో అంటూ కళ్ళు తుడుచుకున్నారు. దశరథరామయ్య గారికి కబురు వెళ్లి వచ్చేసరికి ఎవరెవరు వెళ్లడమని సందేహంలో ఉన్నారు. దశరథరామయ్య గారు వస్తూనే మళ్ళీ టెలిగ్రామ్ చదివి చూసుకుని ఎంతమంది ఎందుకు, నువ్వు నేను రాజేశ్వరిని తీసుకువెళదామని పార్వతమ్మతో అన్నారు. అసలు ఏముందరా దానిలో అని ఆదమ్మగారు అడిగారు. కారు కింద పడ్డాడట, హాస్పిటల్లో చేర్పించాం, ప్రమాదం లేదు, కానీ మీరొకసారి రండి అనుందని తల్లికి చెప్పారు దశరథరామయ్య గారు. రాజేశ్వరి రమణారావుని రమ్మని పెద్ద పెట్టిన ఏడుపు మొదలుపెట్టింది. రమణారావు ఎటూ చెప్పలేక తండ్రికేసి చూశాడు. నువ్వెందుకు, నే వెళుతున్నానుగా అన్నారు దశరథరామయ్య గారు. రాజేశ్వరి ఇంకా గట్టిగా ఏడుస్తూ మామి వచ్చి ఏం ప్రయోజనం, హాస్పిటల్కి ఇంటికి తిరగడానికి రమణొస్తే ఉపయోగపడతాడని అత్తగారికి చెప్పింది. మీ మామగారు ఉపయోగం లేనప్పుడు నేను అనవసరమేమో, పోనీ మీ అమ్మని తీసుకెళ్ళు, నీకు సాయంగా ఉంటుంది అని పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ రాజేశ్వరికి చెప్పింది. అది నిజమేనని రాజేశ్వరి అనడం వింటున్న తల్లి కళ్ళతో తప్పు అన్నట్టు కూతుర్ని మందలిస్తూ అదేం మాటదినా, తల్లివి నీ తర్వాతే మేము అంటూ పార్వతమ్మ గారిని ప్రయాణం చేసింది. ఆఖరికి రమణారావుని పార్వతమ్మని రాజేశ్వరిని ఆమె తల్లిని పంపించారు. గుర్రాజు కమలం తీసుకుని ఆ రోజే తన ఊరికి వెళ్ళిపోయాడు. దశరథరామయ్య గారు జానకిరామయ్య గారికి ఉత్తరం రాశారు.
పెద్ద కొడుకు ఒంట్లో బాగలేకపోవడం చేత అంతా అక్కడికి వెళ్లారని, శ్రావణంలో పంపుతామని ఉత్తరం పూర్తి చేశారు. జానకి రామయ్య గారు ఉత్తరం చదివి వెంకమ్మ గారికి, సుందర రామయ్య గారికి చెప్పారు. బొంబాయి వెళ్లారన్న మాట వరలక్ష్మికి మనసులో బాధగా తోచింది. రాధ చెప్పిన మాటలు తలుచుకుంటూ సందుగుమ్మంలోకి వెళ్లి కూర్చుంది వరలక్ష్మి. భద్రానికి కాశీ విశ్వవిద్యాలయంలోని ఉద్యోగం వచ్చినట్టు రెండో ఉత్తరం అని విని వెంకమ్మ గారు చాలా సంతోషించారు. అంత దూరం ఎందుకు, మనకి దగ్గరగా ఎక్కడైనా ప్రయత్నించకూడదు అంటూ శేషమ్మ గారు జానకిరామయ్య గారికి సూచించింది. అక్కడికొచ్చిన భద్రం, కాదులే, అవకాశం ఉంటే డాక్టరేట్కి చెయ్యొచ్చు అక్కడ, అది పూర్తయితే ఇటు వచ్చేయచ్చు, వెళతానంటూ అందరికీ చెప్పాడు. శేఖరం కూడా వైజాగ్ దాకా అన్నగారితో వెళతానని అన్నాడు. శేఖరం భార్యని మేనత్తొచ్చి తీసుకెళ్ళింది. పద్మకి కొంచెం ఆరోగ్యం వచ్చాక వాళ్ళ నాన్నని తీసుకురమ్మని చెప్పి భద్రం ప్రయాణమయ్యాడు. వరలక్ష్మి గదిలోకి వెళ్లిన భద్రానికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకోరు ఏడుస్తున్నావు అంటూ కళ్ళు తుడిచాడు. అబ్బే, ఏం లేదు, మీరంతా వెళ్ళిపోతే ఏం తోచదు అంటూ ఏదో సర్ది చెప్పబోయింది వరలక్ష్మి. వరలక్ష్మి తల నిమురుతూ వెళతానని చెప్పి తండ్రికి, పెద్దండ్రికి, పెద్దవాళ్ళందరికీ నమస్కరించి భద్రం బయలుదేరాడు. అప్పటిదాకా ఆపుకున్న సుందరరామయ్య గారికి ఒక్కసారి దుఃఖం పైకొచ్చి ఏడ్చేశారు. మళ్ళీ నిన్ను చూస్తానంటూ భద్రాన్ని గట్టిగా కౌగులించుకుని వలవలా ఏడ్చారు. తప్పు, ఊరుకోనైనా అంటూ వెంకమ్మ ఓదార్చింది. వరలక్ష్మికి ఊహొచ్చిన దగ్గర నుంచి ఆ ఊళ్ళోనే పెరిగినా ఎప్పుడూ అంత శూన్యంగా ఉన్నట్టు తోచలేదు. పద్మ భద్రం దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి రోజులు లెక్క పెడుతోంది తన ప్రయాణానికి. సుశీల కొద్ది రోజుల్లో చాలా పెద్దదానిలా మాట్లాడుతోంది. ఎప్పుడూ ప్రసాద్ గదిలోనే గడుపుతోంది. ప్రసాద్ అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు చదువుకి అనగానే వరలక్ష్మికి మళ్ళీ దిగులు వేసింది. సుశీల కళ్ళు వాచాయి. అలా ఉన్నావేమనని వరలక్ష్మి అడిగితే, చెప్పినా నీకు అర్థం కాదులే అని పెంకిగా సుశీల సమాధానం ఇచ్చింది. తెల్లవారుజామున గుడ్డి వెలుతురులో ప్రసాద్ బండెక్కాడు. వెంకమ్మ గారు చేతి లాంతర పైకెత్తి ప్రసాద్ మొహంలోకి చూస్తూ, జాగ్రత్త అబ్బాయి, మళ్ళీ ఎప్పుడొస్తావు, ఆ డబ్బు మీ బావకి అని ఏదో చెప్తున్నా స్తంభం చాటు చేసుకుని నిల్చున్న సుశీలకేసి చూస్తూ ప్రసాద్ పరధ్యానంగా కొడుతున్నాడు. ఇంక వాణ్ణి వెళ్ళనివ్వండి, బండి టైం అయ్యేదాకా మాట్లాడక అంటూ శేషమ్మ గారు కేకపెట్టింది. శుభం, వెళ్ళిరా నాయనా అంటూ వెంకమ్మ గారు వెనక్కి తప్పుకున్నారు. ఆ రోజంతా సుశీల కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉండడం వరలక్ష్మి చూసినా అడిగితే ఏమంటుందో అన్న బెదురుతో ఊరుకుంది. భాగవత సప్తాహం చేస్తారటే మన ఊళ్ళో అని వెంకమ్మ గారు వార్త తెచ్చారు గుళ్ళోంచి. మన పెరటి గది ఖాళీగానే ఉంది కనుక ఆ వరండాది సరిపోతాయి, ఇక్కడ పెడితే ఏం అని శేషమ్మ గారు అడిగారు. నరసమ్మ సుశీలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతానంది. ఆ సప్తాహం మన ఇంట్లోనే చేయిద్దాం, ఈ వారం ఉండి వెళ్ళమని శేషమ్మ బలవంతం చేస్తే నరసమ్మ గారి ప్రయాణం ఆగిపోయింది. 7 చదవడం మొదలు పెట్టాలి అన్నారు ఆ రోజు స్వామీజీ. శ్రీకృష్ణ స్తవం చదివి కొబ్బరికాయ కొట్టి భాగవతంలో మొదటి పద్యం చదివి ఇంకా వాళ్ళని చదవమన్నారు. అంతా చదువుతున్నారు. స్వామీజీ కళ్ళు మూసుకుని వింటున్నారు. శబ్దాలు తప్పు విన్నప్పుడల్లా స్వామీజీ కనుబొమ్మలు చిట్లిస్తున్నారు. వరలక్ష్మి స్వామీజీకి ఎదురుగా ఉన్న గోడను అనుకుని కూర్చుంది. భాగవతంలో కొన్ని ఘట్టాలు కంఠస్థంగా తనకొచ్చు. అవంటే తనకెంతో ప్రీతి. కానీ మొదట్నుంచి వింటుంటే తనకంత రక్తి కట్టలేదు. తను వాటిని అర్థం చేసుకోక అలా అనిపిస్తుందేమోనని సమాధాన పడింది. పెద్దండ్రికి స్వామీజీ చెప్పేది శ్రద్ధగా వింటోంది వరలక్ష్మి. ఆహా, కృష్ణ శబ్దంలో ఉండే ఆనందం ఎందులో ఉందండి అంటూ తన్మయులయ్యారు స్వామి. చెలివై చుట్టమవై అన్న పద్యం చదివి అంతరార్థం చూడండి, నిజంగా మనతో ఉన్నట్టే ఉంటాడండి. కళ్ళలోకి చూస్తాడు, మనల్ని కవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, మళ్ళీ సంతోషంతో చిందులు తొక్కుతాడు. అన్ని అనుభూతుల్ని ఇచ్చేది ఆ నామమేనండి అంటుంటే స్వామీజీలో అన్ని రకాలుగా వర్చిస్తూ వరలక్ష్మికి కనిపించినట్టయింది. ఏం తల్లి అలా చూస్తున్నావు అన్న స్వామీజీ ప్రశ్నతో వరలక్ష్మి ఉలిక్కిపడి, అన్ని రకాల ఆనందం నాకు మీలోనే కనిపిస్తోంది అనేసింది. అలా అండం తప్పేమోనని మళ్ళీ నాలుగు కోరుకుంది వరలక్ష్మి. వెర్రి తల్లి, నీ ఆత్మ మేలుకునే ఉందన్నమాట. అందుకే నాలో నువ్వు ఆ ఆనందం చూడగలుగుతున్నావు. పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప భగవద్ధ్యానం మీద ఇచ్చి కలగదు. కలిగినా తనకి అన్వయించుకోవడం జరగదు. అన్వయించుకున్న ఎదుటివారిలో ఆ స్వరూపం చూడగలగడం గొప్ప విశేషమే తల్లి. ఇప్పుడు చూడు, నా తండ్రి నాలో ఉన్నట్టు నీకు కనిపించాడు. నేను ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాను. ఇంకా ఎవరిలోనైనా నాకు కనిపించి నన్ను కటాక్షించకూడదు? అలా చేయడు. నన్ను ఇలాగే వేధిస్తానంటాడు. నేను వదలనులే. మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు స్వామీజీ. వరలక్ష్మికి తనలో చూసుకోవడం అంటే ఏమిటో ప్రయత్నించాలనిపించింది. రాత్రి చాలా పొద్దుపోయింది. స్వామీజీ గంభీరంగా వింటున్నారు. కపిలదేవర సంవాదం వింటూ వినాలి, వెత్కరించాలి అని అప్రయత్నంగా పైకనేశారు.
స్వామీజీ వరలక్ష్మిని చూసి, నీకేమర్థమవుతుందో నాకు చెప్పవా తల్లి అంటూ పక్కన చోటు చూపించి చేత్తో తట్టారు. వరలక్ష్మి వచ్చి కూర్చోగానే చదవడం ఆపబోతే, ఆపకండి అంటూ స్వామీజీ సైగ చేసి వరలక్ష్మిని, ఇప్పుడు చెప్పమ్మా అని మృదువుగా అడిగారు. వరలక్ష్మికి ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతూ, కపిలుడు దేవాహూతికి జ్ఞానోపదేశం చేస్తున్నాడు అంటూ నసిగింది. జ్ఞానమంటే ఏంటి అని మళ్ళీ అడిగారు. అజ్ఞానంలోంచి వెలువడి విద్య నేర్చుకుని ఉత్తమమైన విజ్ఞానం కోసం తాపత్రయపడి మనసుకి సమాధానం దొరికితే పరమేశ్వర ధ్యానంలో మనసును నిలుపుకుంటారు అని స్వామీజీ కేసి చూస్తూ వరలక్ష్మి చెప్పింది. స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ తల ఊపి, పరమేశ్వరుణ్ణి మనసులో ఎలా నిలపాలో చెప్పు తల్లి అన్నారు. స్వామీజీ కళ్ళలోకి చూస్తూ వరలక్ష్మి, ఏముంది, మొదట మనం గుళ్ళోకి వెళతాం. దీపారాధన వెలుతురులో నిర్జీవంగా ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి. పూజారి మంత్రాల తర్వాత శూన్యమైన మనసుతో ఇంటికొస్తాం. కొంతకాలానికి దీపారాధన కాంతి తగ్గి విగ్రహాల్లో జీవం కదిలినట్టు భ్రాంతి కలుగుతోంది. కొద్ది క్షణాలే అయినా ఆ అనుభూతి కోసం మనసు పరితపిస్తోంది. ఆ జీవి సుకృతాన్ని బట్టి మరికొంతకాలానికి కళ్ళు మూసుకుని మంగళకర స్వరూపుడైన కృష్ణదేవుణ్ణి ధ్యానిస్తూ ప్రకృతిని మాయా అనే నలుపు రంగుతో కప్పి ఎన్నో జ్యోతుల కాంతితో నలుపు రంగుల మధ్యలో అంటే ఆత్మలో ఆ కృష్ణ స్వరూపాన్ని వదలకుండా చూడగల శక్తి తెచ్చుకుంటే ఉండే ఆనందాన్ని ప్రతి జీవి ఎప్పుడోకప్పుడు కోరుకుంటుంది అనేసి, అయ్యో తెలియకుండా ఏదేదో అనేశాను మీ దగ్గర అంటూ సిగ్గుతో తల వంచుకుని నమస్కరించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వరలక్ష్మి.